చెరపకుర చెడేవు. ఒక ఊరిలో వృద్ధ సాధు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి బిచ్చం తెచ్చుకొని కాలం వెలదీసేవాడు. ఆయనకు దయాగుణం ఎక్కువ. మంచి మనసు వల్ల ప్రజలు సాధువు వచ్చేసరికి ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉంచేవారు. సాధువు తాను బిచ్చంగా స్వీకరించిన ఆహారంలో పేదవారికి, బిచ్చగాళ్లకు, దారిపోయే బాటసారులకు పంచి మిగిలింది తినేవాడు. కొన్నిసార్లు ఆహారమంతా ఇతరులకు పంచి పస్తులుండేవాడు. ఒకరోజు ఆ సాధువు ఒక వృద్ధురాలి ఇంటికి బిచ్చం సేకరించడానికి వెళ్ళాడు. ఆ వృద్ధురాలు చాలా పిసినారి, దుర్మార్గరాలు. ఎవరికి బిచ్చం పెట్టేది కాదు. అయినా సాధువు వదిలించుకోవడానికి కొంచెం ఆహారం బిచ్చం వేసింది. మర్నాడు కూడా సాధువు ఆ ఇంటికి బిచ్చం కోసం రాగా పాడైన అన్నము పెట్టింది. మూడో రోజు సాధువు వృద్ధురాలి ఇంటికి దగ్గరకు రాగానే అతని బెడద వదిలించుకునేందుకు ఆమె ఒక దుర్మార్గపు పన్నాగం పన్నింది. వంటగదిలోకి వెళ్ళి విషం కలిపిన అన్నము తీసుకువచ్చి పెట్టింది. ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. అన్నం తిందామని తన ఇంటి వాకిట్లో కూర్చోగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ నడుస్తున్నాడు. వెంటనే సాధువు ఆ యువకుడిని పిలిచి, అలసటగా ఉన్నట్టున్నావు, కాస్త అన్నము తిను, కాసేపు కూర్చొని వెళ్ళు అని అతనికి వృద్ధురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడు వృద్ధురాలి కొడుకే. ఆకలిగా ఉన్న ఆ యువకుడు వెంటనే గబగబా అన్నం తిని తన ఇంటికి బయలుదేరాడు. ఇల్లు చేరుకునేసరికి తల తిరుగుతున్నట్టు అనిపించింది. వెంటనే నురుగులు కక్కుతూ తల్లి ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. కొడుకు నుంచి విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమంది. ఆ యువకుడిని అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన వైద్యంతో అతన్ని బతికించాడు. అప్పుడు వృద్ధురాలు ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధుని కాళ్ళ మీద పడింది. అప్పటి నుంచి జీవితాంతం మంచితనంతో మెలిగింది. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి.